వెల్కమ్ టు Z4 న్యూస్. మరోసారి మన సిద్దిపేట ముచ్చట ఏంటంటే ప్రస్తుతం సిద్దిపేటలోని స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాం. ఈ స్విమ్మింగ్ పూల్ ఎక్కడో కాదండి, మన సిద్దిపేటలోని ముస్తావ చౌరస్తా మీకు ఐడియా ఉంది కదా, దాని దగ్గర ఉన్నటువంటి మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. దాని ముందు నుంచి మనం ముందడికి వస్తే పక్కనే ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం ఉంది, దానికి ఆనుకొని స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్కి ఈరోజు మేమైతే మా టీం తరపున మేము కూడా ఇక్కడికి వచ్చాము. అయితే ఇది తెలంగాణలో సెకండ్ లార్జెస్ట్ స్విమ్మింగ్ పూల్ అన్నారు. ఈ పేరు అనేది ఎంతవరకు నిజం అనేది ఇక్కడ ఉన్న వ్యక్తులను మరొకసారి అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడికి ఎంతోమంది పిల్లలు వచ్చారు, పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా వచ్చారు, వాళ్ళని కూడా మరొకసారి అడుగుదాం. బయట ఉన్న స్విమ్మింగ్ పూల్కు ఇక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్కు తేడా ఏంటి, అసలు ఈ స్విమ్మింగ్ పూల్కు ఏ ఏజ్ వాళ్ళు వస్తారు, అదేవిధంగా ఏ టైంలో ఇక్కడ ఉంటాయి, ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మన Z4 న్యూస్ ఏ క్లాసు? 5th. ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? స్విమ్మింగ్ కా? వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా ఫ్రెండ్స్ ఏనా? అయితే ఎప్పటి నుంచి వస్తున్నావు ఇక్కడికి నువ్వు? ఈ ఇయర్ ఇంకా పోయిన ఇయర్ వచ్చిన. స్విమ్మింగ్ వచ్చా అమ్మా నీకు? వచ్చు. ఇతను ఏమవుతాడు, మీ ఫ్రెండ్సా వీళ్ళు? ఎప్పటి నుంచి అంటే నేర్చుకోవడం అంటే ఇది పొద్దున వస్తావా సాయంత్రం వస్తావా, ఏ టైంలో వస్తావు అన్నట్టు? మార్నింగ్ వస్తా, అప్పుడప్పుడు ఈవినింగ్ వస్తా. ఎంతసేపు ఉంటావు ఇక్కడ వచ్చి? 1 hour. 1 hour. స్విమ్మింగ్ వచ్చా అమ్మా నీకు? వచ్చు. అయితే ఈ ఇయర్ వచ్చా లాస్ట్ ఇయర్ నేర్చుకున్నావు? లాస్ట్ ఇయర్ ఎవరు నేర్పించారు నీకు? మా డాడీ. మీ డాడీనా? ఇక్కడ కోచర్ వాళ్ళు ఎవరు నేర్పించలేరా? నీ అంతలో మీరే నేర్చుకున్నారు అన్నట్టు. ఒకసారి నా కోసం మరి ఏ విధంగా స్విమ్ చేసావు చూపెడతావా? ఓకే. చిన్న నీ పేరు? నిహాంత్. ఏ క్లాస్ అమ్మా? 5th క్లాసా? స్విమ్మింగ్ వచ్చా నీకు? వచ్చు. ఎప్పుడు నేర్చుకున్నావు? 6, 7. 6th? ఇప్పుడు నేర్చుకున్నావా? ఈ ఇయర్ నేర్చుకున్నావా లాస్ట్ ఇయర్ నేర్చుకున్నావా? లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్. ఎవరు నేర్పించారు నీకు స్విమ్మింగ్? కోచ్ మా అన్న. మీ అన్నయ్య నేర్పించాడా? స్విమ్మింగ్ చేస్తావా నువ్వు? చేస్తా. ఇక్కడికి ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? హాలిడేస్ మొత్తం ఇక్కడికి వస్తున్నావు అన్నట్టు. డైలీ ఈవినింగ్ టైంలో వస్తావా మార్నింగ్ టైంలో వస్తావు? ఎప్పుడన్నా వారానికి వస్తా. వారానికి ఒకసారి వస్తావు అన్నట్టు. ఎవరెవరు వస్తారు నీతో పాటు? మా అన్న, నేను. ఇక్కడ వీళ్ళు నీకు ఫ్రెండ్సా? ఎవరు వీళ్ళందరూ? వీళ్ళంతా ఎవరు? ఫ్రెండ్స్ ఏనా? డైలీ మీరు స్విమ్మింగ్ చేస్తారా? చేస్తాం. ఇప్పుడు చేస్తావా మరి నేను చేయమండి? చేస్తాం. ఓకే, పక్క షూట్ చేస్తావు కదా? చేస్తా. ఓకే. బుజ్జి మీ పేరేంటమ్మా? సాయి శ్రీవల్లి. ఏ క్లాస్ అమ్మా మీరు? 7th క్లాస్. ఇక్కడికి స్విమ్ చేయడానికి వచ్చారు కదా మీరు? ఒకసారి మీరు Under 14లో మీరు స్విమ్మింగ్ చేశారు కదా? Good evening to everyone. My name is Sai Srivalli Reddy from 7th class. I am practicing swimming from 4 years. I participated 3 times in state level competitions. In last 5 months ago, CM's Cup was conducted and I participated in it and I got bronze medal. So that I am feeling so happy. Thanks for my coach Praveen sir. He encouraged me and he gave a good practice to me. And thank you mummy support చేసినందుకు. Thank you. మనతో పాటు Under 17 స్విమ్మింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి ఒక ఇన్నర్ ఫీలింగ్ ఏ విధంగా ఉందో మరొకసారి అడిగి తెలుసుకుందాం. చిన్న నీ పేరేం పేరు? వరుణ్ రాజ్. ఏ క్లాస్ అమ్మా? ఇప్పుడు 10th ప్రెజెంట్. ఓకే, మీరు స్విమ్మింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నారు కదా, ఫీలింగ్ ఏందో ఒక్కసారి చెప్తారా? నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను. నేను 3 times స్టేట్ ఛాంపియన్షిప్కి వెళ్ళాను. అప్పుడు 3 times 5th, 3rd ప్లేసెస్లో వచ్చాను. కానీ ఈసారి ఫస్ట్ ప్లేస్కి రావడానికి ప్రిపేర్ అవుతున్నా. మార్నింగ్ ఈవినింగ్ 3 hours ప్రాక్టీస్ చేస్తున్నా దీనికోసం. కోచ్ సపోర్ట్ చేస్తున్నారు. మీ కోచ్ నేమ్ ఏంటమ్మా? ప్రవీణ్ కోచ్. పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మాకు సపరేట్ టైమింగ్ ఇస్తున్నారు ఇక్కడ పూల్లో ప్రాక్టీస్ చేయడానికి. మేము చాలా హ్యాపీగా ఉన్నాం మాకు ఈ ఆపర్చునిటీ రావడానికి. అయితే ఇక్కడికి స్విమ్మింగ్ చేయడానికి వస్తారు కదా, ఏ టైంలో వస్తాను? మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ వీలుంటే వస్తాం మార్నింగ్, కానీ ఈవినింగ్ అయితే 5 నుంచి 8 వరకు ఉంటాం. ఇంకా మనకు స్విమ్మింగ్ పూల్కి సంబంధించిన కోచ్ కూడా మన దగ్గర ఉన్నారు. అదేవిధంగా అతన్ని కూడా కొన్ని మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న, మీ పేరేంటన్నా? నమస్తే, నా పేరు గుండి ప్రవీణ్ కుమార్ సార్. అన్న, ఇక్కడ మీరు ఏం చేస్తారు? నేను కోచ్గా గత 7 years నుంచి ఇక్కడ నేను శిక్షణ ఇస్తున్నాను. నేను మళ్ళీ సిద్దిపేట జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాను. మళ్ళీ పాఠశాలలో కూడా ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాను. ఓకే అన్న, మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అని లార్జెస్ట్ స్విమ్మింగ్ పూల్ అంటున్నారు, అది ఎంతవరకు నిజమన్నా?
ఇది తెలంగాణలో అతిపెద్ద రెండవ స్విమ్మింగ్ పూల్. గచ్చిబౌలి, సికింద్రాబాద్ స్విమ్మింగ్ పూల్ తర్వాత తెలంగాణలో సిద్దిపేటలోనే 50 మీటర్ల పొడవు 25 మీటర్ల వెడల్పుతోని 9 లేన్లతోని నిర్మించడం జరిగింది. గత మాజీ మంత్రి హరీష్ రావు సార్ గారు ఇక్కడ మన క్రీడాకారులకు చాలా స్విమ్మింగ్ లేక మేము హైదరాబాదు పిల్లలు కరీంనగర్, వరంగల్ పోయి శిక్షణ తీసుకునేది ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితము. అది ఒక అంత పెద్ద స్విమ్మింగ్ పూల్ సిద్దిపేటలో ఉండాలి, సిద్దిపేట క్రీడాకారులకు మంచి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి గారు సిద్దిపేటలో 5 కోట్ల దాదాపు 10 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సిద్దిపేటలో 50 మీటర్ల స్విమ్మింగ్ పూల్ నిర్వహించడం జరిగింది. ఇందులో 2019-20 సంవత్సరంలో ఇక్కడ సార్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించబడింది. ఆ సమయంలో మన జిల్లా నుంచి సిద్దిపేట నుంచి 50 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నారు. ఒక 5 మెడల్స్ సాధించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 7 సంవత్సరాల నుంచి పిల్లలు తీవ్రంగా ఇక్కడ సాధన చేయడం జరుగుతుంది. ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు. ఇందులో సబ్ జూనియర్, జూనియర్, అండర్-19, సీనియర్ విభాగంలో మన క్రీడాకారులు పార్టిసిపేషన్ చేస్తున్నారు. గత నెలలో జరిగిన సీఎం కప్ టోర్నమెంట్లో కూడా శ్రీవల్లి రెడ్డి బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. యహేశ్వరన్ అబ్బాయి మనకు నేషనల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. శ్రీకళారెడ్డి కూడా 5 అమ్మాయిలు జాతీయ స్థాయి కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. హెచ్జిఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ తరఫున కూడా 2 అబ్బాయిలు కూడా నేషనల్కు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ పూల్లో ప్రాక్టీస్ చేసిన విద్యార్థులే. వాళ్ళకు మేము సపరేట్ సమయాన్ని కేటాయించి వాళ్ళకి ఎక్స్ట్రా టైం కేటాయించి పూల్ యాజమాన్యం తల్లిదండ్రుల సహకారంతో మా యొక్క సహకారంతో వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాము. వాళ్ళు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంపిక అవ్వడానికి మా శాయశక్తులు వాళ్ళకు కృషి చేసి వాళ్ళకు తోడ్పడడం చేస్తున్నాం. అయితే అన్న, మనకు ఎన్నో స్విమ్మింగ్ పూల్లో ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. మన స్విమ్మింగ్ పూల్లో ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి, మీరు నివారణ ఏ విధంగా తీసుకుంటారో ఒకసారి చెప్పండి. అయితే మేము లెర్నర్స్కి ఏ విధంగా అయితే 3-4 ఫీట్లలో వాళ్ళకు బేసిక్స్ నేర్పించి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. టోటల్ స్విమ్మింగ్ రాని వాళ్ళకు ట్యూబ్ కానీ, కిక్ బ్యాడ్ కానీ, వాళ్ళకి ఒక ఎక్విప్మెంట్తో వాళ్ళకి అక్కడ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఒక 15 రోజుల శిక్షణ ఇస్తాం వాళ్ళకు. బేసికల్గా ఏ విధంగా స్విమ్మింగ్ చేయాలి, ఫ్రీ స్టైల్ ఏం చేయాలి, బొబ్లింగ్ ఏ విధంగా చేయాలి, వాటర్లో మిగితే వాళ్ళు ఎట్లా సేవ్ కావాలనేది శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఇక్కడ తీసుకొస్తాము. ఒకవేళ తెలియకుండా వాళ్ళు 6 ఫీట్లో దిగినా కూడా మనకు ఒక 10 మంది లైఫ్ గార్డ్ల సహకారంతో చుట్టూ పర్యవేక్షణలో ఉన్నారు. ఒక 2 మహిళా కోచ్లు ఉన్నారు, 3 కోచ్లు, మెయిన్ కోచ్లు ఉన్నాము. వీరికి మహిళలకు 2 మహిళా శిక్షలు 7 నుంచి 8 గంటలు ప్రత్యేక సమయాన్ని మహిళలు కేటాయించి వాళ్ళకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఒక సమయాన్ని కేటాయించడం జరిగింది. మహిళలు చాలా మంది వచ్చి 7 గంటల నుంచి 8 గంటల వరకు వాళ్ళు కూడా స్విమ్మింగ్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే అన్న, ఇది మన సిద్దిపేట వాసులకైనా, దాంతోపాటు ఏంటంటే సిద్దిపేట సరౌండింగ్ ఉన్న అందరు రావచ్చా? దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఛార్జెస్ ఏ విధంగా ఉన్నాయి, టైమింగ్ అనేది ఏ విధంగా ఉన్నది ఒకసారి చెప్పండి. ఇది ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మార్నింగ్ సెక్షన్. మళ్ళీ లంచ్ తర్వాత 3 o'clock స్టార్ట్ అవుతుంది. 3 o'clock నుంచి 7 o'clock వరకు జనరల్ టైమింగ్స్ ఉన్నాయి. వీళ్ళకి గంటకు 100 రూపీస్ చొప్పున మేము ఛార్జ్ తీసుకుంటున్నాము. ఒకవేళ మంత్లీ మెంబర్షిప్ కార్డు తీసుకుంటే 1500 ఫర్ క్యాండిడేట్కి తీసుకుంటున్నాము. వీళ్ళకు డైలీ 1 hour శిక్షణ స్విమ్మింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. ఎవరైతే స్విమ్మింగ్ నేర్చుకొని వాళ్ళు ఇతర క్రీడల్లో రాష్ట్ర జాతరలో పాల్గొనే క్రీడాకారులు వాళ్ళకి ఎక్కువ సమయాన్ని ఇచ్చుకుంటూ కోచ్ల పర్యవేక్షణ కూడా వాళ్ళకు ఎక్స్ట్రా టైంను కేటాయిస్తున్నాము. ఇది అయితే ఇక్కడ ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయన్న మనకి స్విమ్మింగ్ పూల్లో? ఇప్పుడైతే సమ్మర్లో మాత్రం 1500 ఫర్ మంత్ నడుస్తుంది. ఈ జూన్ నుంచి కొంచెం తగ్గుతారు స్ట్రెంత్ కాబట్టి 3 months ప్యాకేజ్ కానీ, 6 months ప్యాకేజ్ కానీ, 1 year ప్యాకేజ్ కానీ పూల్ యాజమాన్యం వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇది ఒక 1 year ప్యాకేజ్. తక్కువ మోతాదులో పెడితే ఎక్కువ మంది వచ్చి స్విమ్మింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క స్విమ్మింగ్ పూల్లో ఓన్లీ వేసవిలో కాకుండా సంవత్సరం మొత్తం నిర్వహిస్తే చాలామంది క్రీడాకారులు ఇక్కడ నుంచి స్విమ్మింగ్ క్రీడాకారులు తయారడానికి అవకాశం ఉంటుంది. చాలామంది అనారోగ్యస్తులు కానీ, వాకర్స్ కానీ వాళ్ళు కూడా ఇక్కడ స్విమ్మింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కావున ఈ సంవత్సరం మొత్తం నడిపిస్తే బాగుంటుందని సిద్దిపేట పట్టణ ప్రజల ఒక ఆకాంక్ష. ఓకే అన్న, ఇంతవరకు పిల్లలతో మాట్లాడము, అదే విధంగా పిల్లలతో వచ్చిన వారి తల్లిదండ్రులకు కూడా ఏ విధంగా ఇక్కడ ఫీలింగ్ ఉన్నదో వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరేంటి? నమస్తే సార్, నేను పేరు రమేష్. నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మా అబ్బాయిని ఇక్కడికి స్విమ్మింగ్కి తీసుకొస్తున్నాను. ఓకే ఓకే, మీ అబ్బాయి కోసం ఇక్కడికి వచ్చారు? అవును సార్. ఏ టైంకి వచ్చారు సార్ ఇక్కడికి? యాక్చువల్గా అయితే డైలీ మార్నింగ్ 6 to 7 వస్తాము. ఈరోజు కొంచెం ఊరికి వెళ్ళడం వల్ల ఈవినింగ్ వచ్చాను. మామూలుగా అయితే 6 to 7 జర రష్ తక్కువ ఉంటుంది. ఆ టైంలో మన కోచ్ కూడా అందుబాటులో ఉంటాడు. ఎక్కువ రష్ ఉండదు కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు. కోచ్ ప్రవీణ్ సార్ కూడా బాగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ కాంపిటీషన్ స్టేట్ లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళడానికి సార్ సహకారం బాగా ఉంది. స్విమ్మింగ్ కూడా ఈసారి మేనేజ్మెంట్ చేంజ్ అయింది, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఫెసిలిటీస్ అయితే అన్ని విధాలు మీకు బాగానే ఉన్నాయి. చార్జెస్ కూడా చార్జెస్ కంఫర్టబుల్ ఉన్నాయి. ఇక్కడ రావచ్చు సార్, బాగానే ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో 2వ అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ కాబట్టి బాగుంది సార్. రావచ్చు, ఇంత పిల్లలు కూడా సమ్మర్ క్యాంప్ చాలా మంది పిల్లలు వస్తున్నారు. అయితే సిద్దిపేటలో ఉన్న ప్రతి ఒక్కరు రావాలి. అవును అవును సార్. ఓకే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరేంటి మేడం? అనుశ్రీ. ఏం చేస్తారండి?
ఐఎమ్ స్కూల్ ప్రిన్సిపల్. ఓకే, అయితే మీరు ఒక్కరే వచ్చారా, మీతో పాటు ఎవరైనా వచ్చారు? మా బాబు మీ వచ్చారు. బాబు వచ్చారు. అయితే బాబు కోసం ఇక్కడికి వచ్చారా? Yes, 100%. ఓకే, స్విమ్మింగ్ పూల్ 10 days నుంచి మీరు మీ పిల్లల్ని పంపిస్తారు కదా, అవునండి. ఏ విధంగా ఉంది మీ ఫీలింగ్? చాలా బాగుందండి. ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి? ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, వాటర్ కూడా బాగుంది, కోచ్ కూడా బాగున్నారు. చాలా బాగా ట్రైనింగ్ బాగా ఇస్తున్నారు. 1 week 10 days లోనే మా అబ్బాయి వితౌట్ ట్యూబ్తోనే చేస్తున్నాడు, తను 6 feet లో చేస్తున్నాడు. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ అండ్ ఆల్. भाई आपका नाम क्या है? मेरा नाम अब्दुल्ला है। अब्दुल्ला। अब्दुल्ला कहाँ से आए थे? मैं हैदराबाद से है। हैदराबाद से। कहीं को आए इधर? इधर घूमने के लिए है, घूमने के लिए। पार्क में है, ओके स्विमिंग के लिए, जेंट्स स्विमिंग के लिए है, लेडीज पार्क में है। ओके, इधर स्विम करा अभी? जे सिम करा। हाँ, कैसे कैसे फीलिंग है? अच्छा इधर अच्छा है, पानी साफ है, नीट कंडीशन है। हाँ। अच्छा दिखा स्विमिंग करके। हैदराबाद में अच्छा है ना, ये तो सिद्दीपेट में अच्छा है? हैदराबाद की बात अलग है, अलग है। इधर फैसिलिटी कैसे? फैसिलिटी अच्छा है, हैदराबाद का भी अच्छा है, ओके ओके, चार्जेस कैसे है इधर? चार्जेस अच्छा है। चार्जेस भी अच्छा है। हाँ, कार्ड ओके ओके, आपका फीडबैक कैसे है इधर? इधर अच्छा दिखा, तीरने से अच्छा दिखा था। अच्छा फील हुआ। लोग भी कैसे रहे इधर? लोग भी अच्छे हैं, लोग भी 1 घंटे के लिए लिए थे हम लोग, 2.5 घंटा तीर के निकले। ओके ओके, ये गुड फैसिलिटीज है इधर। गुड फैसिलिटी। हाँ। నమస్తే మేడం, నమస్తే సార్, మీ పేరేంటి మేడం? రుక్మిణి రెడ్డి. అయితే మీరు ఇక్కడ కోచర్ అని మేము పిల్లలు చెప్తుంటే విన్నాం. నేను స్విమ్మింగ్ పూల్ స్టార్ట్ అయిన నుంచి ఇక్కడికి వస్తున్నాను. మాకు స్విమ్మింగ్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. గత 4 years నుంచి పాప కోసము ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వస్తున్నాము. మెయిన్ ఏంది అంటే టీవీ ఫోన్కి అడాప్ట్ అవ్వకుండా స్పోర్ట్స్ ఇంపార్టెంట్ ఇస్తుంది పాప. అట్లా అని చెప్పేసి క్యాజువల్గా నేర్చుకుందామని వచ్చింది. ప్రాక్టీస్ చేస్తాం. మన ఒక 3 times స్టేట్స్లో పార్టిసిపేట్ జరిగింది. మన లాస్ట్ CM కప్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. నేను కూడా ఇక్కడ ఒక 3 years నుంచి కోచ్గా చేస్తున్నా. ముందు స్టార్టింగ్ ఉమెన్స్ కొంచెం సిగ్గు పడేది. ఇప్పుడైతే చాలా మాకు ఒక 30 members ఉమెన్స్ డైలీ రెగ్యులర్ స్విమ్మర్స్ వస్తున్నారు. అయితే మేడం మీరు ఓన్లీ గర్ల్స్కే ఇస్తారు అన్నట్టు కోచింగ్? గర్ల్స్కి ఉమెన్స్కి. అయితే వారికి టైమింగ్ ఎలా ఉంటుంది? గర్ల్స్కి మార్నింగ్ టైం అంటే మార్నింగ్ టైం ఇస్తున్నాము. ఉమెన్స్కి మాత్రం 7 to 8. అయితే వాళ్ళందరూ మీతో ఫ్రీగా మూవ్ అవుతారు అన్నట్టు? చాలా ఎంకరేజ్మెంట్ ఉంది, పేరెంట్స్ సపోర్ట్ ఉంది, ఉమెన్స్ సపోర్ట్ ఉంది, అండ్ స్విమ్మింగ్ పూల్ సపోర్ట్, ఇక్కడ మెయిన్స్ సపోర్ట్, కోచెస్ ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది. ప్రస్తుతానికి మన స్విమ్మింగ్ పూల్లో చాలా మంది వస్తున్నారు కదా, అయితే ఫెసిలిటీస్ విషయంలో వాళ్ళందరికీ సంతృప్తిగా ఉందా మరి? హ్యాపీగా, అందరు చాలా హ్యాపీగా. అందుకే కదా ఎంతమంది చూస్తే తెలుస్తుంది క్రౌడ్. తెలంగాణలోనే 2nd largest స్విమ్మింగ్ పూల్ అనడం, మన సిద్దిపేటలో ఉండడం, అది మనకు ఎంతో పెద్ద గొప్ప పేరు తెచ్చే పేరు అన్నట్టు. సో కాబట్టి ఇక్కడికి ఎంతోమంది తల్లిదండ్రులు వచ్చారు, దాంతోపాటు పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కూడా, చాలా ఆనందంగా కూడా ఇక్కడ వాళ్ళ ముఖాలలో కనిపిస్తుంది. సో అది మన సిద్దిపేటలో ఉండడం మనందరికీ కూడా మంచి పేరు లాంటిది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా, మన సిద్దిపేట నివాసులందరూ కూడా ఉపయోగించుకోవాలి. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న యువత కూడా వచ్చి ఇక్కడికి అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. సో కెమెరామ్యాన్ మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.